నేను హిందీ ఎలా నేర్చుకున్నాను అని చెప్పి అడుగుతున్నారు కామెంట్స్ లో. దీని గురించి ఆల్రెడీ నేను ఒక లాంగ్ వీడియో చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నేను కాశ్మీర్ రానంత వరకు నాకు ఒక 30% హిందీ వచ్చు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో మా హస్బెండ్ తో హిందీలోనే మాట్లాడేదాన్ని, తెలుగులో మాట్లాడేదాన్ని కాదు. ఇంకా ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ నార్త్ వాళ్ళే అనమాట. వాళ్ళతో ఎక్కువ హిందీలోనే మాట్లాడేదాన్ని. తప్పైనా రైట్ అయినా ఏదైనా సరే హిందీలోనే మాట్లాడేసేదాన్ని అనమాట. ఒకవేళ తప్పు అయితే కనుక వాళ్ళు నాకు కరెక్ట్ చేసి చెప్పేవారు. ఇంకా మీ దగ్గర తెలుగులో ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగ్స్ పెట్టకండి. అలా మీటింగ్స్ పెట్టి వాళ్ళతో ఎక్కువ మాట్లాడితే మీకు హిందీ ఎప్పటికీ రాదనమాట. మాక్సిమం నార్త్ వాళ్ళతో ఎక్కువ మాట్లాడడానికి, వాళ్ళతో ఎక్కువ ఉండడానికి చూడండి. ఎందుకంటే హిందీ మీకు వేగంగా వచ్చేస్తుంది. హిందీ మూవీస్ చూస్తే హిందీ వేగంగా వచ్చేస్తుంది అంటారు కదా, ఇది నాకు వర్కౌట్ అవ్వలేదు. మనకి ఒక 50% వస్తే ఓకే, హిందీ మూవీ అర్థమవుతుంది అనమాట. అసలు బేసిక్ రాకుండా హిందీ మూవీ చూస్తే అసలు మూవీ అర్థమయ్యేది కాదు. సో నాకు చిరాకు వచ్చేది మూవీ చూడడానికి. నాకు హిందీ మూవీస్ చూస్తే హిందీ రాలేదు. చాలా మంది మూవీస్ చూసి కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి. నా గురించి చెప్తున్నారు. కొందరైతే మేము వెల్ఫేర్ మీటింగ్స్ కి వెళ్తున్నాము, మాకు హిందీ రాదు, చాలా భయం వేస్తుంది అక్క అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు హిందీ రాకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడండి, ఇంగ్లీష్ కూడా రాకపోతే మీ లాంగ్వేజ్ లో మాట్లాడండి. హిందీ నేర్చుకోమంటారు అంతే. అది కూడా మనం మన హస్బెండ్స్ తో ఉండేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి హిందీ నేర్చుకోమంటారు.